మీరు అన్నట్టు ఈ రెండు రాష్ట్రాలు తమిళనాడు, బెంగాల్ వీటి మీద భిన్నమైన ఇవి రావటం కూడా ఈ ఉత్కంఠ పెరగడానికి కారణమైంది. ముందు మనం బెంగాల్ తీసుకుందాం. బెంగాల్లో 34 ఏళ్ళు వామపక్ష ప్రభుత్వం అయిన తర్వాత మమతా బెనర్జీ వచ్చి 3 సార్లు గెలిచారు. 3 సార్లు గెలవడమే చాలా ఎక్కువగా 4వసారి కూడా గెలుస్తారు. గెలవడానికి బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగే కారణమని. సో అంతేకాకుండా ఓటింగ్ ఇంత తీవ్రంగా ఉధృతంగా 90-85%, 90% జరగడం కూడా కేంద్రానికి వ్యతిరేకంగా జరిగింది. మాకు ఓటు హక్కు లేకుండా చేస్తున్నారు, మా మతాన్ని మా కులాన్ని లేకుండా చేస్తున్నారని ఒక నిరసన వచ్చింది. ఆ ఈవీఎంలు కౌంటింగ్ సెంటర్ల దగ్గర ఆందోళన. అంతకుముందే ఈవీఎంల మీద వివాదం ఉంది. కానీ హఠాత్తుగా యాక్సిస్ మై ఇండియా సర్వే మటుకు విజయ్కి 90 నుంచి 100 స్థానాలు వస్తాయన్నారు. 90 నుంచి 100 వస్తే మొత్తం తలకిందులైపోతుంది. రవి గారు, 5 రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి. ముఖ్యంగా మేజర్గా సర్వేలన్నీ తమిళనాడుకు సంబంధించి స్టాలిన్ గెలుస్తారని ఇచ్చినప్పటికీ కొన్ని అంటే 2-3 సర్వేలు మాత్రం విజయ్కి చాలా ఎడ్జ్ ఉండొచ్చు, ఆయనే గవర్నమెంట్ ఫామ్ చేస్తారన్నట్టుగా ఇస్తున్నాయి. ఇంకోవైపు బెంగాల్ ఎన్నికలకు సంబంధించి మమతా బెనర్జీ చాలా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చాలా అవకతవకలు జరిగాయని, కౌంటింగ్ సెంటర్లో కూడా సరిగ్గా లేవని ఆమె దాదాపు ధర్నా చేసినంత పనిచేశారు. ఏంటి సార్ ఓవరాల్గా ఎలా చూడాలి? ఎగ్జిట్ పోల్స్ ఎగ్జైటింగ్గా మాట్లాడటం అన్నది ఇప్పుడు బాగా ఎక్కువగా జరుగుతుంది. మీరు అన్నట్టు ఈ రెండు రాష్ట్రాలు తమిళనాడు, బెంగాల్ వీటి మీద భిన్నమైన ఇవి రావటం కూడా ఈ ఉత్కంఠ పెరగడానికి కారణమైంది. ముందు మనం బెంగాల్ తీసుకుందాం. బెంగాల్లో 34 ఏళ్ళు వామపక్ష ప్రభుత్వం అయిన తర్వాత మమతా బెనర్జీ వచ్చి 3 సార్లు గెలిచారు. 3 సార్లు గెలవడమే చాలా ఎక్కువగా 4వసారి కూడా గెలుస్తారు. గెలవడానికి బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగే కారణమని వామపక్షాలు, కాంగ్రెస్ ఆరోపిస్తూ వచ్చాయి చివరి వరకు కూడా. కావాలనే ఆమెకు హైప్ ఇచ్చి ఆమెను పెంచుతున్నారు అని. కానీ సర్ర అనే పేరుతో దాదాపు 1.5 కోటి ఓట్లు తీసేయటము, అనేక మందికి ఓట్లు లేకుండా పోవటం, దీంతో బెంగాల్లో చాలా కల్లోల పరిస్థితి ఏర్పడింది. అలాగే తొలగించబడిన వాళ్ళల్లో కూడా మైనార్టీలు, మహిళలు, మతువాలు అనే దళిత వర్గాలు ఇలాంటి వాళ్ళు ఉంటాం. ఇవన్నీ తీవ్ర నిరసనకు దారితీసాయి. దానితో పోలింగ్ కూడా 92% మొదటి దశలో, రెండో దశలో కూడా దాదాపు అది జరిగింది. సో దీని అందరితో ఒక అన్ప్రిడిక్టబిలిటీ, ముందుగా చెప్పలేనంత పరిస్థితి ఏర్పడింది. దానికి తగినట్టే ఒక 5 సర్వే సంస్థలు బీజేపీ వస్తుంది, 3వసారి ఇంకా 4వసారి రాదు మమత అని ఇస్తుంటే, 2 సర్వే సంస్థలు మటుకు మమతానే మళ్ళీ వస్తారని చెప్తున్నారు. నేను కూడా అక్కడున్న ఒక సర్వే సంస్థ అధినేతతో నిన్న నేను మాట్లాడాను. ఆయన కావాలని చెప్తున్నారండి, ఇక్కడ గ్యారంటీగా మమత తిరిగి వస్తుందని ఆయన చెప్తున్నారు. సో అంతేకాకుండా ఓటింగ్ ఇంత తీవ్రంగా ఉధృతంగా 90-85%, 90% జరగడం కూడా కేంద్రానికి వ్యతిరేకంగా జరిగింది. మాకు ఓటు హక్కు లేకుండా చేస్తున్నారు, మా మతాన్ని మా కులాన్ని లేకుండా చేస్తున్నారని ఒక నిరసన వచ్చింది. మహిళలు చాలా భారీ ఎత్తున ఓట్లు వేశారు. మహిళలు భారీ ఎత్తున ఓటు వేయడం అనేది మమతాకు అనుకూలమైన అంశం. ఇవి వాళ్ళు చెప్తున్నారు. ఏం జరుగుతుందో మనం ఊహించాల్సిందే. బెంగాల్ రాజకీయాలను త్రిపులేం అంటుంటారు, అంటే మమతా, మోదీ మార్క్సిస్టులని. ఇందులో మార్క్సిస్టులు అనేవాళ్ళు దాదాపు లేరు. వీళ్ళిద్దరి మధ్యలోనే దీన్ని బైనరీ నేరేటివ్ అన్నారు. రెండే, అయితే వాళ్ళు కాకపోతే వీళ్ళు. దీన్ని పెంచడానికి ప్రయత్నించారు. కానీ మార్క్సిస్టులు కూడా వాళ్ళ 30% వచ్చాయి వాళ్ళకి మొదట్లో ఓట్లు. అవి క్రమంగా కరిగిపోయినాయి. ఈ ఓట్లు ఉన్న వాళ్ళే వీళ్ళు కూడా ఈసారి పరోక్ష ప్రభావం చూపిస్తారు. ఇట్లాంటివన్నీ ఉన్నాయి ప్రమోద్. ఈ నేపథ్యంలో ఈ రకరకాల అంచనాల మధ్యలో షాకింగ్గా వచ్చింది ఏంటంటే, నిన్న సాయంత్రం నుంచి మమతా బెనర్జీ 29 అయిపోయింది పోలింగు. ఆ ఈవీఎంలు కౌంటింగ్ సెంటర్ల దగ్గర ఆందోళన. అంతకుముందే ఈవీఎంల మీద వివాదం ఉంది, సర్ మీద వివాదం ఉంది. కానీ ఇప్పుడు కౌంటింగ్ కూడా మాకు అనుమానంగా ఉంది. బీజేపీ వాళ్ళు 11 చోట్ల ఈవీఎంలను వాళ్ళు వెళ్ళి ఓపెన్ చేశారని తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు ఒక వీడియో విడుదల చేశారు. ఇది గతంలో ఎప్పుడు జరగలేదు, ఇవి ఫేక్ వీడియో అని వాళ్ళు అంటున్నారు. ముఖ్యమంత్రి వెళ్ళి ఒక కౌంటింగ్ కేంద్రం దగ్గర నిరసన తెలుపుతూ ఆమె ధర్నా చేశారు. ఇంకా కొంతమంది అభ్యర్థులు కూడా చేస్తున్నారు. అంతే. దీనికి తగినట్టే ఎన్నికల సంఘం ఏమంటే, కౌంటింగ్ కేంద్రాల్లోకి ప్రవేశాన్ని గతంలో కాకుండా రిస్ట్రిక్ట్ చేస్తూ కొన్ని ఉత్తర్వులు విడుదల చేసింది. కౌంటింగ్ పర్యవేక్షణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉండకూడదు, పూర్తిగా కేంద్ర ప్రభుత్వ అధికారులే ఉండాలి.
మమతా ప్రభుత్వం నమ్మదగింది కాదనే వైఖరి ఎన్నికల సంఘం తీసుకుంది. నిజంగానే ఉన్న సందేహాలు ఉన్నాయి. కాబట్టి చాలా ఉత్కంఠభరితంగా ఒకరి మీద ఒకరు అపనమ్మకం పెంచే విధంగా బెంగాల్ ఎన్నికల దృశ్యం ఉంది. నేను మీతో అన్నట్టుగా ఎక్కువ అట్లా చెప్పాయి, ఒక ఇద్దరు ఇది కూడా చెప్పారు. ఇదంతా కావాలని ఒక డ్రామాటిక్ అట్మాస్ఫియర్, టెన్షన్ పెంచడానికి ప్రయత్నిస్తున్నారని అంటారు. తమిళనాడులో చాలామంది 100% స్టాలిన్ వచ్చేస్తారు, అందరు ఐక్యత కూడా ఉంది, ఈ అన్నాడీఎంకే నాయకులు లేరు కాబట్టి ఇబ్బంది ఏం లేదనుకున్నారు. విజయ్ కూడా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించలేదు. పైగా ఒకసారికే ఉన్న వాళ్ళిద్దరిని కాదని, ఆయనకు అధికారం కట్టబెట్టే సీన్ ఉండదని అనుకున్నారు. ఎక్కువ సర్వేలు కూడా అలాగే వచ్చాయి. కానీ హఠాత్తుగా యాక్సిస్ మై ఇండియా సర్వే మటుకు విజయ్కి 90 నుంచి 100 స్థానాలు వస్తాయన్నారు. 90 నుంచి 100 వస్తే మొత్తం తలకిందులైపోతుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ యాక్సిస్ మై ఇండియా ప్రదీప్ చంద్ర అనే ఆయన 2024లో కూడా మోదీకి 303 స్థానాలు ఎన్డీఏకి వస్తాయి, ఒక బీజేపీకి 270 పైన వస్తాయి ఇవన్నీ చెప్పారు. ఘోరంగా దెబ్బతిన్నాడు. అన్నీ కలిసి 240 వచ్చాడు. సో ఆయన ఇంకా వచ్చి అసలు ఏడుపులు పెట్టాడు స్టూడియోలో. నా లెక్క తప్పిపోయింది, మొదటిసారి నేను స్క్రూటనీ చేయడంలో వైఫల్యం వల్ల ఇలా జరిగింది అని చెప్తున్నాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంటే, మీరు ఇందాక బెంగాల్లో, మనం ఇప్పుడు తమిళనాడు గురించి మాట్లాడుతున్నాం. ఈ ప్రదీప్ చంద్ర బెంగాల్ మీద ఎగ్జిట్ పోల్ విడుదల చేయలే. ఎందుకు చేయలా? అది కూడా ఒక పెద్ద ప్రశ్న కదా. కాబట్టి ఇక్కడ ఒకటే, ఊహాగానాలు లేదా కథల కంటే కూడా రకరకాల శక్తులు, ఎలిమెంట్స్ వీటిని కూడా ప్రభావితం చేస్తుంటాయి. అందులో అతి ముఖ్యమైనది బెట్టింగ్. మనకు తెలుసు, తెలుగు రాష్ట్రాల్లో ఆయన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలంగాణలో అయిపోయింది, ఇన్ని స్థానాలు వస్తున్నాయని లెక్కలతో సహా రాత్రికి రాత్రి విడుదల చేశారు. 2018లో ఘోరంగా విఫలమయ్యారు. సో ఆయన తర్వాత బెట్టింగ్ కంపెనీ కూడా ఉందని కూడా వచ్చాయి. ఇవన్నీ వ్యక్తిగతమైన అంశం నేను చెప్పట్లేదు, వ్యవస్థాగతమైన మార్పులన్నీ ఉన్నాయి. ఈ ప్రదీప్ చంద్ర అని ఆయన తను చెప్తున్నది మిగతా వాళ్ళకి తేడాగా ఉంది, గతసారి దెబ్బతిన్నాను అనుకున్నప్పుడు ఆగొచ్చు కదా. వాస్తవానికి బెంగాల్లో ఎందుకు ఆగారు అంటే ఇదొక ధోరణి, దీని వెనక వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉండొచ్చు అని కూడా మనం అనుకోవాలి. కేరళ, అక్కడ ఎల్డీఎఫ్ రెండోసారి అధికారంలోకి రావడమే ఒక రికార్డు. మూడోసారి తప్పకుండా పోటాపోటీగా జరుగుతుందని అందరికీ తెలుసు. అయినా కానీ చాలా స్వల్ప ఆధిక్యతతోనే యూడీఎఫ్ వస్తుందని ఎక్కువ, దాదాపు అన్ని సర్వేలు చెప్తున్నాయి. ఎల్డీఎఫ్ వాళ్ళకి కొద్దిగా ఆశ ఉన్నప్పటికీ వాళ్ళు రాకపోతే మనం ఏం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంత మాత్రాన వాళ్ళు ఏదో దెబ్బతిన్నారని కూడా రెండోసారి వచ్చి ఇప్పటికే ఒక రికార్డు సృష్టించారు. కాబట్టి ఇంకా అస్సాం ఒక ప్రత్యేక పరిస్థితి. అక్కడ పూర్తిగా విదేశీయుల చొరబాటని, మతపరమైన మియాల ఇదే అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చేసిన ప్రచారాలు, వీటన్నిటి వల్ల అస్సాంలో బీజేపీ మళ్ళీ వస్తుందనే భావిస్తున్నారు. ఆ బిశ్వ శర్మ కూడా కాంగ్రెస్లోంచి బీజేపీలోకి దూరిన పెద్ద మనిషి. కాబట్టి అస్సాం మీద పెద్ద తేడాలు లేవు. కానీ పాండిచ్చేరి కూడా అంతే, అక్కడ రామస్వామి కాంగ్రెస్, బీజేపీ, ఎన్డీఏ కలిసి వస్తాయి. చిన్న రాష్ట్రం, తక్కువ సీట్లు, కాబట్టి వాళ్ళు కూడా రావచ్చని. ఓవరాల్గా మే 4న ఫలితాలు వచ్చినప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజమవుతాయి అనేది ఒకటైతే, ఎగ్జిట్ పోల్స్ ఇచ్చే షాక్స్, లెసన్స్ ఏంటి అన్నది కూడా మనం తెలుసుకోవచ్చు.